నమస్తే అండి. పేరేంటండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నెల్లి సుధీర్, రాజోల్ నియోజకవర్గం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఓకే. ఇప్పుడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు విగ్రహం చూడడానికి. అవును సార్, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఈ మహనీయుడు మరి నిలువెత్తు రూపంలో మాకు కనపడుతున్నాడు. అన్నగారి వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తిని ఇంతకాలం కూడా ఒక దళిత పేటలకే, దళిత వర్గాలకే అంకితం చేసేసి వాళ్ళ పేటల వరకే అతన్ని అంబేద్కర్ గారిని మరి అలా పెట్టడం, అలా పెట్టుకుంటూనే వచ్చారు ఇప్పుడు వరకు కూడా. ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మారటం జరిగింది. కానీ ఫస్ట్ టైం మరి జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు మరి ఆయన్ని విజయవాడ నడిబొడ్డులో ఇంత ఎత్తున ప్రదర్శించడం అంటే చాలా గొప్ప విషయం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కుల మత భేదాలు లేదు, అందరూ కూడా వచ్చి ఇంచుమించు ఒక 4-5 వేల మందిని మేము ఇక్కడ చూడటం జరుగుతుంది. ఇంతమంది వచ్చి ఆయన్ని దర్శించుకుంటారంటే నిజంగా ప్రజల్లో అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దేవుళ్ళగానే కొలుస్తున్నారు. కానీ నాయకులు మాత్రం అతన్ని ఒక కుల నాయకుడిగానే చూసి మరి కులానికి అంకితం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా అన్ని రాష్ట్ర ప్రజలు కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన విధంగా ఆయన్ని మరి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలిచి మరి మన ప్రపంచం మేధావి అతను, ఆ ప్రపంచ మేధావిని ఆయన ఫాలో అవుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ మరి పరిపాలన చేస్తున్నారని మాకు అనిపిస్తుంది కూడా. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇప్పుడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మొత్తం ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ అధ్యయనం చేసి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అందుకనే భారత రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాల్లో మిగతా రాజ్యాంగాలు అన్నట్లు పోల్చి చూస్తే ఇది అత్యుత్తమైన రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం దేశంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాల్ని స్టడీ చేసి దీన్ని రాయడం జరిగింది. అది ఒకటి అయితే, ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా మనకి చూడగలిగేటంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ఈ 3 కూడా దీంట్లో కనబడతాయి. మీకు ఏ రాజ్యాంగాలు చూసినా కూడా ఉండదు. ఇది మత స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలో. మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు స్వీకరించవచ్చు. వాక్ స్వాతంత్రం ఉంది, మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాక్ స్వాతంత్రం మాడుకోవచ్చు అండి. అలాగే మీరు మీ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ఇన్ని మేళవింపులు కలిగిన రాజ్యాంగం భారత రాజ్యాంగం. కాబట్టి అందుకని ఈ రాజ్యాంగాన్ని భారతదేశంలో అంత గౌరవిస్తారు. ముఖ్యంగా ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ముఖ్యంగా ఆయన అందించిన రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క దేశంలో ఉన్న పాలన జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఈ 86 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డులో నెలకొల్పడం చాలా అభినందనీయం. ఇది ఎంతో గౌరవప్రదమైనదిగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. T9 టీవీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. మేము కాకినాడ జిల్లా కాకినాడ నుంచి న్యాయవాదులము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చాము. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని 19/1/2024లో చాలా ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ స్టాట్యూ మొత్తం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం బడ్జెట్ 400 కోట్లుగా చెప్పుకొస్తున్నారు. ఈ స్టాట్యూ యొక్క గొప్పతనానికి సూచికగా ఈ స్టాట్యూకి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని నామకరణం కూడా చేశారు. ఆ నామకరణంతో ఆ అంబేద్కర్ యొక్క భావజాలాలని, ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా కష్టపడారని చెప్పొచ్చు. ఈ విగ్రహావిష్కరణ ద్వారా అనేక మంది దళితులకి, ఈ అంబేద్కర్ యొక్క దళితులే కాకుండా అనేక విద్యావంతులకి, మేధావులకి అంబేద్కర్ యొక్క గొప్పతనం తెలియడం కోసం ఈ రాజధాని నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో ఈ విగ్రహాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంత పెద్ద సువిశాల ప్రాంగణంలో దీన్ని ఇంత త్వరితగతిని నిర్మించి ఓపెన్ చేయడం అనేది ఈ క్రెడిట్ అంతా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మేము కూడా ఈరోజు ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటో అని చూడడానికి మేమందరం ఉదయం బయలుదేరి
ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని చూసి ఈ విగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మేము గ్రహించడానికి ఈరోజు మాకు ఎంతో అవకాశం కలిగింది. అలాగే మీరు ఎవరైనా ఇంకా విగ్రహాన్ని సందర్శించకపోతే వచ్చి ఈ విగ్రహాన్ని నిర్మించిన వాళ్ళ యొక్క గొప్పతనాన్నే కాదు, ఈ విగ్రహం యొక్క గొప్పతనం కూడా మీరు చూసి ఆ విగ్రహంలో ఉన్న వ్యక్తి యొక్క ఆశయాలు భావజాలాలు మీరు కూడా అనువదించుకోవాలని ఈ టీవీ ఛానల్ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. మన ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా, దీన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? దక్షిణ భారతదేశంలో ఈ భారతదేశంలో సౌత్ సెంట్రల్ ఏరియాలో ఇప్పటి వరకు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విగ్రహాన్ని ఎవరూ ఏర్పాటు చేయలేదు. అది ఆ ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి మన ఈయనకే దక్కింది, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన పరిపాలనా విధానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నాయకత్వంలో కూడా చాలా మంచి పేరు పొందుతున్నాడు ఆయన. ఇక్కడ ఒక మ్యూజియంలో విజయవాడలో పట్టణంలో అంతా 404 కోట్లు ఎట్టి ఈ విగ్రహాన్ని పెట్టడం అంటే చాలా గ్రేట్. ఆయన మేము దళితులు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నాం పంపించినందుకు. అపర బుద్ధుడు, ఆశా జ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క శిలా విగ్రహం చూడడానికి కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి మా సభ్యులంతా వచ్చి ఇక్కడ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని చూసి ఉన్నాము. ఆయన యొక్క ఆశయాల కోసం నిరంతరము మేము ఎప్పుడూ కూడా పోరాటం చేసి ఆయన జీవితం మన దళితుల కోసం ఆయన జీవితం అంతా ధారపోసాడు. ఆయనకు మేము ఆదర్శంగా తీసుకుని ఆయన జీవితాన్ని మేము ఒక బాటగా చేయాలని మేము అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి వచ్చాం. అంబేద్కర్ అంబేద్కర్. నమస్తే అండి. భారతదేశంలో ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారు. దీన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంబేద్కర్ స్టాట్యూస్ కదా, అది మన విజయవాడలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అండి. నమస్తే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా, దీన్ని మీరు ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉందయ్యా. అంటే పిల్లల్ని తీసుకొని వస్తున్నారు చక్కగా రిపబ్లిక్ డే రోజు. బాగుంది సంతోషం, చూడటానికి. ఎంజాయ్మెంట్గా ఉంది కదా. ఓకే.